ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సిట్ నివేదికలోని అంశాలతో పాటు అలాగే ఎన్నికల కౌంటింగ్ రోజు భద్రతా చర్యలపై ఇరువురు అధికారులు చర్చించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీలో పలుచోట్ల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తొలుత ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారుల్లో పోలీసులు మార్చ్ నిర్వహించారు. అనంతరం సోదాల్లో భాగంగా రౌడీ షీటర్లు అనుమానితుల నివాస గృహాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలను సీజ్ చేసిన అధికారులు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి ఎంతో నేర చరిత్ర ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసుల సూచనతోనే హైదరాబాద్కు వెళ్లానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు టీడీపీ కారణమన్నారు మంత్రి జోగి రమేష్. జూన్ 4 తర్వాత కూటమి ఉండదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై సెటైర్లు సంధించారు జోగి రమేష్. ఎల్లో మీడియాలో వేర్వేరుగా వార్తలు రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. బాబు పారిపోయాడు, దత్తపుత్రుడు ఎక్కడికెళ్లారో తెలియదంటూ మండిపడ్డారు జోగి రమేష్. తీర ప్రాంతాల మత్స్యకారులు రాజకీయ పార్టీ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మత్స్యకారులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఫలితాల సమయంలో మత్స్యకార గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సవరించాలన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై అధికారులకు 2 సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ హరినారాయణ. ఎలక్షన్ కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వసతులు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రోజురోజుకు ఉత్పత్తి పుంజుకుంటోంది. బొగ్గు కొరత కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న స్టీల్ ప్లాంట్లో మళ్లీ ఉత్పత్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్లాంట్ గరిష్ట లక్ష్యం ఉత్పత్తి దిశలో అడుగులు వేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ముడి బొగ్గు సరఫరా చేసే గంగవరం పోర్టు కార్మికులు దాదాపు 32 రోజుల పాటు సమ్మెబాట పట్టడంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గంగవరం పోర్టు కార్మికుల సమస్య పరిష్కారం అవడంతో పోర్టు నుంచి ప్లాంట్కు సరుకు రవాణా మొదలైంది. కంబోడియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కంబోడియాలో బాధితులు పెద్ద ఎత్తున బయటకి వస్తూ ఆందోళన చేస్తున్నారు. పాస్పోర్ట్ ఇప్పించి తమను స్వస్థలాలకు పంపించాలంటున్నారు. విశాఖ పోలీసుల చొరవతో భయం వీడి బయటకు వస్తున్నారు బాధితులు. ఆందోళన చేసిన భారతీయులను అరెస్ట్ చేశారు కంబోడియా పోలీసులు. నేవీ డే సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించే మార్థాన్ ను ఈ ఏడాది డిసెంబర్ 15న నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం అధికారికంగా ప్రకటించింది. వైజాగ్ నేవీ మారథాన్ 2024 పేరుతో 9వ ఎడిషన్ కు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. రన్ ఫర్ ఫన్ పేరుతో 5K, హెల్త్ రన్ పేరిట 10K, 21.1 కిలోమీటర్స్ హాఫ్ మారథాన్ తో పాటు 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ కు ఏర్పాట్లు చేపట్టామని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒంట్లో నల్లతగా ఉండటం, నిస్సత్తువ, వాంతులు, జ్వరం తదితర లక్షణాలతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరు ఇలా మంచాన పడుతున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు సైతం విష జ్వరాల బారిన పడుతున్నారు. ఊరంతా ఇదే పరిస్థితి ఉందని మరికొందరు వాపోతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. సోమవారం రోజు 85,825 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.40 కోట్ల రూపాయలు వచ్చింది. ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన్ టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫార్సులపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి ఎస్సీసీ సానుకూలంగా స్పందించింది. తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల్లో 3 సార్లు భక్తులకు చిరుతలు కనిపించాయని చెబుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్ నడక దారిలో చిరుతలు సంచరిస్తున్నాయని, భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ, ఫారెస్ట్ అధికారులు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి రథోత్సవం మడుగు తేరును లాగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్వామివారి రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర గీతంపై కసరత్తు పూర్తి చేసింది ప్రభుత్వం. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విడుదల చేయనున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి పలు మార్పులు చేసి 1.5 నిమిషం నిడివిలో రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. కేవలం సన్న బియ్యానికే 500 బోనస్ ఇస్తామని తాము చెప్పలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ ప్రకటనను కొందరు వక్రీకరించారని మండిపడ్డ భట్టి సన్న బియ్యంతో బోనస్ మొదలు పెడతామని మాత్రమే చెప్పామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల్లో పెరుగుతున్న మద్దతును తట్టుకోలేక ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కపట కాంగ్రెస్ మోసం, దగా, నయవంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీ కార్డుల్లో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ పేరిట వసూళ్లు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి. తాజాగా రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద 500 కోట్లు వసూలు చేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. అందులో 100 కోట్లను ఎన్నికల ఖర్చుల కోసం ఉత్తమ్ ఢిల్లీకి పంపారని, సీఎం రేసులో తాను కూడా ఉన్నానని చెప్పేందుకు ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వచ్చి ముక్కు నేలకు రాసిన రాములవారి పేరు చెప్పి ఎన్నికల ప్రచారం చేసినా తీన్మారు మల్లన్న గెలుపును ఎవరూ ఆపలేరన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా రూకల్ మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి రాబోతోందన్నారు పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్. పెద్దపల్లి పార్లమెంట్ కేంద్రంగా బీజేపీ జెండా ఎగురవేసి తీరుతామన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం చేస్తే సహించేది లేదన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉన్న 7,500 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది ప్రభుత్వం. ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా దానకిషోర్, జేఎన్టీయూ ఇన్ఛార్జ్గా బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా వాకాటి కర్ణను నియమించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియాను నియమించింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆందోళనకు బీజేవైఎం ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. యువతకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ చేయించాలని సివిల్ సప్లై అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. ఆందోళన డివిజన్లోని ఆందోళన, మన్సాన్పల్లి, కన్సాన్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉదయమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. ఎలాంటి వివక్ష లేకుండా, అనుమానాలకు గురి చేయకుండా చికిత్సను అందిస్తున్నారని ట్రాన్స్జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేడారం దర్శనాలకు నిరసన సెగ తగిలింది. దేవాదాయ శాఖ వర్సెస్ పూజారుల మధ్య వివాదం చెలరేగింది. రంగంపేట ధార్మిక భవన స్థలం విషయంలో ఈ రగడ మొదలైంది. ఇప్పటికే అధికారుల తీరుపై ఆందోళనకు సిద్ధమైన పూజారులు ఈ నెల 29, 30వ తేదీలలో మేడార దర్శనాల బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్, నల్గొండ జిల్లాలోని అజ్మాపూర్ మెడికల్ షాప్లు, క్లినిక్స్ లో అధికారులు సోదాలు చేశారు. మందులకు ఎంఆర్పీ ధరల కంటే అధికంగా రేట్లు వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో 72,000 విలువ గల యాంటీబయాటిక్స్ తో 42 రకాల మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమ ఇవాళ ఇన్స్టాలో మరో వీడియో రిలీజ్ చేశారు. ఈసారి ఒక ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. దమ్ బిర్యానీ ఎలా వండాలో చెబుతున్న వీడియోను అప్లోడ్ చేశారు. ఇదంతా తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పేందుకు చేస్తున్న కవరింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని బెంగళూరు సిపి దయానంద్ వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. డ్రగ్స్ పెడ్లర్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న సుందర్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీకి తెగబడ్డారు దుండగులు. తులం బంగారం, 46,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పురి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్య కమలను హత్య చేశాడు భర్త రమేష్. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అడుగు బయట పెట్టాలంటే వేడిమి ధాటికి తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఇక సిగ్నల్స్ దగ్గర 1 నిమిషం ఆగాలంటే నరకం కనిపిస్తోంది. ఇలా ఎండ వేడిమి తట్టుకునేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై విచారణ ముగిసింది. ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది స్పెషల్ కోర్టు. మే 29న ఆ అంశంపై తీర్పునిచ్చే అవకాశం ఉంది. 8,000 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కవిత సహా 5 నిందితులపై 6వ ఛార్జ్ షీట్ చేసింది. దివంగత కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాను నివాళులు అర్పిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు మోదీ. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 31 వరకు పొడిగించింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీ లాండరింగ్, అవినీతి కేసులో రిమాండ్ను పొడిగిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ నెల 30న అభియోగాలు నమోదు చేయనుంది. ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టంతో 73,953 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 27 పాయింట్ల లాభంతో 22,529 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం, వెండి ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. ఒకటికి మించి ఒకటి ధరల పెంపులో పోటీ పడుతున్నాయి. అయితే గత 2 రోజులుగా బంగారం ధరలు కాస్త శాంతించినట్లుగా కనబడుతోంది. అయితే వెండి ధర మాత్రం కళ్లం లేని గుర్రంలా పరిగెడుతోంది. ఈ నెల మొదలు ఇప్పటిదాకా హైదరాబాద్ లో గోల్డ్ ధర 5.1% ఎగబాకినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానికానికే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం కూడా ముందు వరుసలో ఉంది. 2 నెలలకు ఒకసారి జరుపుతున్న ద్రవ్య విధాన పరపతి సమీక్షల్లో వెదర్ రిపోర్టే ప్రధాన పాత్ర. యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని నమ్మలేని వాస్తవమని ఆర్బీఐ వెల్లడించింది. ఏడాదిలో 2వసారి యాపిల్ ఫోన్లపైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. లేటెస్ట్ మోడళ్లపైన కూడా భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మే 28 వరకు యాపిల్ తన అధికారిక స్టోర్లో భారీ డిస్కౌంట్స్ ను ప్రకటించింది. గరిష్టంగా 27,000 వరకు ఒక్కో మోడల్ ని బట్టి ధర తగ్గిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. హీరో ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ మూవీ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్ నీల్ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అహ్మదాబాద్ లో ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి లీగ్ దశలో కోల్కతా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి ఈ నెల 24 కల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బలపడుతూ ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు చెప్పింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 5 నుంచి 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవటానికి 5-6 రోజుల సమయం పడుతుంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఏపీలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించింది. ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, ఆ తర్వాత వారం రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయన్నారు.